హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రంథాలయ్. మనకి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్లో భాగంగా ఇండియన్ ఎకానమీ రిలేటెడ్గా ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నది ప్లానింగ్ రిలేటెడ్ అండి. మీకు ఎకానమీ పేపర్లో ప్లానింగ్ టాపిక్ ఉంది కదా, సో దాని రిలేటెడ్గా మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాము. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్, ఎవ్రీవన్ డూ సబ్స్క్రైబ్ టు గ్రంథాలయ్ అండ్ ఆల్సో డూ షేర్ అవర్ వీడియోస్ అండి అదర్ ఆస్పిరెంట్స్కి కూడా. ఓకే, సో మీకు మాక్సిమం ప్రతిదీ కూడా కాన్సెప్ట్ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఈరోజు క్లాస్లో మీకు ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిలేటెడ్గా అండ్ అదేవిధంగా ఎన్డీసీ అండి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఈ రెండు టాపిక్స్ గురించి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాము. ఓకేనా? నా అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద క్లాస్, సో మీకు ఒక ఇంటిమేషన్ అండి, గ్రంథాలయ్ యాప్ అనేది మీకు లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అనేవి మీకు టోటల్ 18 టెస్ట్లు అవైలబుల్గా ఉన్నాయి. మీకు యాక్చువల్ ప్రైస్ 999 రూపీస్, బట్ ఇప్పుడు మీకు అవైలబుల్గా ఉన్న ప్రైస్ 399 రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంకా ఎవరైనా ప్లాన్ చేసుకున్నట్లయితే హరియప్ గైస్, మీకు ఇవి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉన్నాయి. విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అండ్ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ సొల్యూషన్స్ అనేవి మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, సో మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఏమైనా క్వెరీస్ ఉంటే మీరు ఈ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? అండ్ అలాగే మీకు మొత్తంగా 14 ఏమో సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు ఏమో 4 ఉంటాయండి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో. అండ్ ఇక్కడ షెడ్యూల్ ప్రొవైడ్ చేసాం మీకు. సో దీని రిలేటెడ్గానే, ఓకేనా, సో షెడ్యూల్ ప్రకారంగానే టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తాము. మీకు ఆల్రెడీ 15th రోజున పాలిటీ టెస్ట్ కండక్ట్ చేసాము. ఫస్ట్ టెస్ట్ అనమాట, పేపర్ 2 రిలేటెడ్గా. నెక్స్ట్ మీకు మళ్ళీ 21st రోజు ఉంటుంది ఎగ్జామ్, ఇండియన్ హిస్టరీ బేస్డ్. ఓకే, సో ఇదే విధంగా మీకు ఇక్కడ మేము షెడ్యూల్ ఏదైతే ఇచ్చామో దీని ప్రకారంగానే మీకు ఒక్కొక్క టెస్ట్ అనేది అన్లాక్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మీరు ఒకసారి షెడ్యూల్ని కూడా వాచ్ చేయండి. మీకు ఆల్రెడీ కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేశాము. అండ్ అదేవిధంగా గ్రంథాలయ్ యాప్లో కూడా మీకు అవైలబుల్గా ఉంది షెడ్యూల్ అనేది. యూ కెన్ వాచ్ ఇట్. ఓకే, నౌ లెట్ మీ స్టార్ట్ ద సెషన్ అండి. ప్లానింగ్, ప్రణాళిక. మనం ప్రీవియస్గా బేసిక్స్ ఆఫ్ ఎకానమీ క్లాస్ డిస్కస్ చేశాము, అవునా? మరి బేసిక్స్ ఆఫ్ ఎకానమీలో మనం అసలు జనరల్గా ప్రణాళిక రిలేటెడ్గా, అంటే లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నప్పుడు, అన్లిమిటెడ్ వాంట్స్ ఉన్నప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, సో దాన్ని బేస్డ్గానే మనం లైక్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జాంపుల్ కూడా తీసుకొని డిస్కస్ చేసాం, అవునా? సో ఇక్కడ దేనికైనా కూడా ప్రణాళిక అనేది అవసరం, ప్లానింగ్ అనేది అవసరం, అవునా? సో అదేవిధంగా ఇండియాకి కూడా ప్లానింగ్ అనేది లైక్ ఎప్పుడు అవసరం వచ్చింది అంటే 1947లో ఇండియాకి లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి. ఓకే, సో అప్పుడు 1948లో ఎప్పుడండి 1948లో ఫర్ ద ఫస్ట్ టైం ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్, ఓకే, ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ అనేది తీసుకురావడం జరిగింది అనమాట. సో దీంట్లో సజెస్ట్ చేసింది ఏంటి అంటే ఇండియా అనేది మిక్స్డ్ ఎకానమీగా, ఏంటంటే ఇండియా అనేది మిక్స్డ్ ఎకానమీ అంటే ఇక్కడ ఏంటండి, ఏ ఆర్థిక వ్యవస్థ అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అన్నమాట. ఏంటది? మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. అయితే ఇక్కడ మిక్స్డ్ ఎకానమీ అన్నాం కదా, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అన్నాము. సో మేజర్గా దీనికి కావాల్సింది ఏంటి అంటే ప్లానింగ్ అండి, మిక్స్డ్ ఎకానమీకి. సో ఈ ప్లానింగ్ని చేయడం కోసమే ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, భారత ప్రణాళిక సంఘం అన్నమాట. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాని ప్లానింగ్ కోసం దీన్ని ఏర్పాటు చేశారు. మరి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాని, భారత ప్రణాళిక సంఘాన్ని అంటే దేనికోసం అని చెప్పానండి? ప్లానింగ్ కోసం. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కాబట్టి భారతదేశాన్ని, సో ప్లానింగ్ చేయడానికి ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాని 1950లో, ఓకేనా, 1950 మార్చ్ 15న దీన్ని ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా పాస్ చేయడం జరిగింది. ఓకేనా, ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా తీసుకురావడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది కాన్స్టిట్యూషనల్ బాడీయా, స్టాట్యుటరీ బాడీయా, లేదా ఎగ్జిక్యూటివ్ ఆర్ అడ్వైజరీ బాడీయా అంటే ప్లానింగ్ కమిషన్ అనేది ఎగ్జిక్యూటివ్ ఆర్ అడ్వైజరీ బాడీ అండి ఇది. ఓకేనా, ఇది ఏంటంటే మనకి ప్లానింగ్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు అండ్ అలాగే స్టాట్యుటరీ బాడీ కూడా కాదు. ఓకేనా, సో ఇవి చాలా సార్లు మీరు కన్ఫ్యూజన్ పెట్టే విధంగా క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో మీరు చూసినా కూడా భారత ప్రణాళిక సంఘంని బేస్ చేసుకొని, ఓకేనా, అది ఎగ్జిక్యూటివ్ అడ్వైజరీ బాడీ అనమాట. ఎందుకంటే ఇది దేని ద్వారా ఫామ్ అయింది? ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా పాస్ అయింది. ఇది భారత ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు, ప్రణాళికని ఏర్పాటు చేయడానికి, అవునా? అండ్ అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఫైనాన్షియల్ పవర్స్ ఉన్నాయా? ఎస్, భారతీయ ప్రణాళిక సంఘానికి ఫైనాన్షియల్ పవర్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఏమన్నాము? ఎగ్జిక్యూటివ్ బాడీ, ద అడ్వైజరీ బాడీ అన్నాము, రైట్? అండ్ ఇక్కడ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ బాడీ ఆర్ అడ్వైజరీ బాడీ అన్నప్పుడు, అండ్ ఇక్కడ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది సెంట్రలైజ్డ్ బాడీ అండి. ఇక్కడ ఏంటంటే ఇది సెంట్రలైజ్డ్ ప్లానింగ్ ద్వారా వెళ్ళింది. ఏ అప్రోచ్ అంటే ఇది టాప్ టు బాటమ్ అప్రోచ్ లేదా టాప్ డౌన్ అప్రోచ్ అని కూడా అంటారు. ఓకే, అంటే ఇక్కడ ఏంటి, సెంట్రల్ అనేది ప్లాన్ చేస్తుంది,
ఆ ప్లాన్ని స్టేట్స్ ఇంప్లిమెంట్ చేయాలి, అంతేకాని స్టేట్స్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వవు అనమాట ప్లానింగ్లో. ఓకేనా, సెంట్రలే ప్లానింగ్ చేస్తుంది, దాని తర్వాత స్టేట్స్ ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. ఓకే, రాష్ట్రాలు వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. సో అది భారత ప్రణాళిక సంఘం యొక్క ఈ విధంగా సెంట్రలైజ్డ్ స్ట్రక్చర్లో వెళ్ళింది. ఓకేనా. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, భారత ప్రణాళిక సంఘం ఏదైతే ఉందో ప్రణాళికను ఏర్పాటు చేయడానికి 1950లో రూపొందించారు. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఒకటి కాన్సన్ట్రేట్ చేయాల్సింది, దాని ఆబ్జెక్టివ్స్ కానీ గోల్స్ కానీ ఏంటి అంటే, వృద్ధి ఒకటి. ఎస్, ఇక్కడ పీసీఏ గోల్స్ అన్నాం. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా గోల్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ గ్రోత్ అండి. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే మోడర్నైజేషన్ అండి. ఏంటది? మోడర్నైజేషన్. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఈక్విటీ అండి. ఓకేనా. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే సెల్ఫ్ సఫిషియన్సీ అనమాట. ఏంటవి మరి తెలుగులో ఒకసారి టర్మినాలజీ చూసుకోండి, తెలుగు మీడియం ఆస్పిరెంట్స్. గ్రోత్ అన్నాం, ఇక్కడ ఏంటన్నది వృద్ధి. అంటే వేటికి రిలేటెడ్గా? ర్యాపిడ్ గ్రోత్ కానీ, స్టేబుల్ గ్రోత్, సోషల్ గ్రోత్, డిస్ట్రిబ్యూటివ్ గ్రోత్, ఇన్క్లూజివ్ గ్రోత్, ఓకే, సస్టైనబుల్ గ్రోత్. ఈ విధంగా అంటే ప్రస్తుతం ఉన్నది ఏంటంటే అమృత్ కాల్ అండి. అమృత్ కాల్కి సంబంధించింది గ్రీన్ గ్రోత్ అనే కాన్సెప్ట్ అనమాట. ఓకేనా. అంటే ఇక్కడ మనకి ఈ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, భారత ప్రణాళిక సంఘం అనేది యాక్చువల్గా ఒక అప్రోచ్ పేపర్ ద్వారా ప్లాన్ని ప్రిపేర్ చేస్తుందండి. ఏంటది? అప్రోచ్ పేపర్ లేదా డ్రాఫ్ట్ పేపర్ అని కూడా అంటారు. ఓకేనా. సో ఈ అప్రోచ్ పేపర్ ఏంటంటే ఫర్ ఎవ్రీ 5 years. సో దాన్ని ఆ ప్లాన్స్ని ఏమంటామంటే 5-year ప్లాన్స్ అంటాం. పంచవర్ష ప్రణాళికలు అంటాం కదండి, 5-year ప్లాన్స్. మొత్తంగా ఎన్ని 5-year ప్లాన్స్ రూపొందించింది ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే 12 అండి. ఈ 12 పంచవర్ష ప్రణాళికల గురించి మనం నెక్స్ట్ అప్కమింగ్ క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ మీకు అసలు భారతీయ ప్రణాళిక సంఘం ఎందుకోసం ఏర్పాటు చేశారు, అది తీసుకొచ్చిన ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేవి కూడా మీకు తెలియాలి. కాబట్టి ఫస్ట్ మనం ఈ బేసిక్ క్లాస్ డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఏంటి? భారత ప్రణాళిక సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మోడర్నైజేషన్ అన్నాం. సెకండ్ది మోడర్నైజేషన్ అంటే ఏంటండి? ఆధునీకరణ. ఆధునీకరణ అంటే ఏంటండి? టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ చేయడము, అండ్ అలాగే ఇప్పుడు ఏంటంటే వర్క్ ఫోర్స్ని ఇంప్రూవ్ చేయడము. ఓకేనా. సో ఆ విధంగా. ఈక్విటీ అన్నారు. ఈక్విటీ అంటే ఏంటి? సమానత్వం. సో ఇక్కడ సమానత్వం అన్నాం ఏ ఏరియాస్లలో అంటే పేదరికం నిర్మూలించడం, పావర్టీ రిడక్షన్, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అని, అన్ఎంప్లాయ్మెంట్ రెడ్యూస్ చేయడం, ఈ విధంగా. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే సెల్ఫ్ సఫిషియన్సీ. అంటే అది ఏంటంటే మనకి తెలుగులో చూసుకుంటే స్వయం స్వాలంబన అండి. ఏంటది? స్వయం స్వాలంబన, సెల్ఫ్ రిలయన్స్ అన్నమాట. ఓకేనా. సో ఇవి ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్స్ లేదా గోల్స్ అని కూడా మనం చెప్పొచ్చు. ఈ 12 పంచవర్ష ప్రణాళికలో మొత్తంగా ఫోకస్ చేసింది ఈ 4 పిల్లర్స్ పైన. ఓకేనా. అండ్ అలాగే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిలేటెడ్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా దేనికోసం అన్నాము? ఈ 4 టార్గెట్స్ లేదా గోల్స్ని అచీవ్ చేయడానికి ఈ భారత ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు అన్నాం. ఎప్పుడు? 1950లో. సో అదొక ప్లాన్ని ప్రిపేర్ చేస్తుంది, అంటే ఒక ప్రణాళికని రూపొందిస్తుంది. ఆ ప్రణాళిక కూడా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అంటే 5 సంవత్సరాలకు ఒకసారి ప్రణాళికని రూపొందిస్తుంది. అలా ఒక ప్లానింగ్ డ్రాఫ్ట్ ద్వారా లేదా అప్రోచ్ పేపర్ అంటారు, దాన్ని సెంట్రల్ ప్లాన్ అని కూడా అంటారు. ఓకేనా. సో అలా సెంట్రల్ ప్లాన్ చేస్తే వాటిని డైరెక్ట్గా స్టేట్స్ ఇంప్లిమెంట్ చేస్తాయి. అంటే ఇక్కడ స్టేట్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదండి ప్లాన్ చేసేటప్పుడు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ దెన్ ఇక్కడ ఏమన్నాం? నో పార్టిసిపేషన్ ఆఫ్ స్టేట్స్ అన్నాం. అండ్ ఇందాక పంచవర్ష ప్రణాళికలు మనకి 12 అన్నాం. సో యాక్చువల్గా ఇవి ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే మనకి 1950లో దీన్ని ఏర్పాటు చేస్తే, దాని తర్వాత సంవత్సరం అంటే 1951 నుండి 2014 వరకు 12 పంచవర్ష ప్రణాళికను రూపొందించింది భారత ప్రణాళిక సంఘం అండి. ఓకేనా. సో అలా మనకి 12 5-year ప్లాన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాము. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మీరు భారత ప్రణాళిక సంఘం గురించి గుర్తుపెట్టుకోవాల్సింది, భారత రాజ్యాంగంలో ఏదైనా ఆర్టికల్ రిలేటెడ్ అనేవి మెన్షన్ చేశాయా ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి అంటే నో అండి. ఎక్కడ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ కూడా మెన్షన్ చేయలేదు. ఇది ఒక ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా ఏర్పడిన బాడీ, దాన్నే ఎగ్జిక్యూటివ్ లేదా అడ్వైజరీ బాడీ అని అంటారు. ఓకేనా. సో ఇది ఎప్పుడు ఏర్పాటైంది? 1950లో ఏర్పాటవ్వడం జరిగింది. ఓకేనా. ఇక్కడ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క కంపోజిషన్ ఏంటి అంటే, దీని యొక్క ఎక్స్ ఒఫిషియో చైర్మన్ ఎవరు మరి అంటే, ఎక్స్ ఒఫిషియో చైర్మన్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ అండి. అండ్ అలాగే ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ చైర్మన్ కూడా ఉంటారు. సో డిప్యూటీ చైర్మన్ని అపాయింట్ చేసేది ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేయడం జరుగుతుందండి. ఓకేనా. అపాయింటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ అన్నమాట.
అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందులో పర్మనెంట్ మెంబర్స్ ఉంటారా అంటే ఎస్ అండి. 5 to 7 పర్మనెంట్ మెంబర్స్ అనేవాళ్ళు ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఏ ఆర్టికల్లో కూడా మెన్షన్ చేయలేదు భారత రాజ్యాంగంలో. ఆర్ యూ క్లియర్? సో ఇక్కడ సెంట్రలైజ్డ్ ప్లాన్ అనేది ఫాలో అయ్యారు ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో, భారత ప్రణాళిక సంఘం అనేది. క్లియర్ కదా? దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎందుకోసం దాన్ని రూపొందించారంటే 5 సంవత్సరాలకు ఒకసారి సెంట్రల్ ప్లాన్ ద్వారా ప్రణాళికను ఏర్పాటు చేయడానికి భారత ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటండి, దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు స్టేట్స్ అనేవి ప్లానింగ్లో ఇన్వాల్వ్ అవ్వవు. అయితే దాని తర్వాత 1952లో ఎన్డీసీని, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. జాతీయ అభివృద్ధి మండలి అన్నమాట. ఎగ్జాక్ట్గా ఎప్పుడంటే ఆగస్టు 6వ తారీఖున 1952లో ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. ఎందుకోసం దీన్ని ఏర్పాటు చేశారంటే ఇప్పుడు మనకి ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, అంటే భారత ప్రణాళిక సంఘం ఏదైతే ఉందో అది డ్రాఫ్ట్ పేపర్ అన్నాం లేదా డ్రాఫ్ట్ ప్లాన్ అన్నాం, అవునా? దీన్ని ప్రిపేర్ చేస్తుంది, బట్ స్టేట్స్ ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ తీసుకొచ్చిన మనకి రెజల్యూషన్స్ ఏంటి అంటే ఈ డ్రాఫ్ట్ ప్లాన్ ఏదైతే ఉందో ఇది ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడ స్టేట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. ఓకేనా? సో స్టేట్స్ అప్రూవల్ అనేది కావాలి. ఓకేనా? సో అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. అంటే ప్రీవియస్గా స్టేట్స్ ఇన్వాల్వ్మెంట్ లేదు ప్లానింగ్లో, కానీ ఎన్డీసీ వచ్చిన తర్వాత స్టేట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఓకేనా? సో అలా 1952లో ఓకేనా రావడం జరిగింది. అయితే ఇక్కడ ఎన్డీసీ అనేది మరి కాన్స్టిట్యూషనల్ బాడీయా స్టాట్యూటరీ బాడీయా అంటే ఇది స్టాట్యూటరీ బాడీ కాదు, కాన్స్టిట్యూషనల్ బాడీ కూడా కాదు. ఎన్డీసీ కూడా మనకి ఎగ్జిక్యూటివ్ బాడీ అండి, ఎగ్జిక్యూటివ్ ఆర్ అడ్వైజరీ బాడీ అన్నమాట. ఈ పాయింట్ నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా, ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? అండ్ అలాగే ఇక్కడ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఎవరు మరి అంటే సేమ్ అండి, ప్రైమ్ మినిస్టర్ ఎక్స్ అఫీషియో చైర్మన్ అనమాట. అయితే ఇక్కడ నో డిప్యూటీ చైర్మన్ అండి. ఓకేనా? సో మనకి ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ ఉంటారు, బట్ ఇక్కడ డిప్యూటీ చైర్మన్ ఉండరు. అండ్ అలాగే డిప్యూటీ చైర్మన్ అండ్ ఇంకేంటంటే పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ ఈవెన్ రిలేటెడ్ టు వాట్ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలోని పర్మనెంట్ మెంబర్స్, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్పర్సన్, వీళ్ళందరూ కూడా ఇందులో ఎక్స్ అఫీషియో మెంబర్స్ అనమాట. దేంట్లో? ఎన్డీసీలో. ఓకేనా? సో ఇందులో చీఫ్ మినిస్టర్స్ కూడా ఉంటారు. ఎందుకోసము అని అంటే ఇక్కడ నేను ఇందాకే చెప్పాను మీకు, స్టేట్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. ఓకేనా? స్టేట్స్ పార్టిసిపేషన్ అనేది ఉంటుంది, పార్టిసిపేషన్ ఆఫ్ స్టేట్స్ అనమాట. ఇందులో జాతీయ అభివృద్ధి మండలిలో, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో. ఆర్ యూ క్లియర్? అండ్ ఇక్కడ ఏంటంటే ఒక 2 ముఖ్యమైన ఫంక్షన్స్ అండి అసలు నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పడడానికి అని ఏంటంటే, ఫస్ట్ వన్ ఒకటి చూసుకోండి, రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఇవ్వడం అండి. ఏంటది? రాష్ట్రాలకి ప్రాతినిధ్యం ఇవ్వడం అంటే ఏంటది? రాష్ట్రాలకి ప్రాతినిధ్యం వహించడం అని అంటే వన్ ఇంపార్టెంట్ థింగ్ అండి, కోఆపరేటివ్ ఫెడరలిజం అనే కాన్సెప్ట్, రిలేషన్ బిట్వీన్ సెంటర్ అండ్ ద స్టేట్స్. ఓకే? అంటే ఇక్కడ స్టేట్స్ ని ప్లానింగ్ లో రిప్రజెంట్ చేసే విధంగా. ఓకేనా? ఏంటండి? స్టేట్స్ ని ప్లానింగ్ లో రిప్రజెంట్ చేయడం, టు రిప్రజెంట్ ద స్టేట్స్ ఇన్ ప్లానింగ్ అనమాట. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఆమోదం తెలపడం. దేనికి ఆమోదం తెలపడం మరి అంటే ఇప్పుడు డ్రాఫ్ట్ ప్లాన్ ఏదైతే ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రిపేర్ చేస్తుందో దాన్ని ఓకేనా ఎన్డీసీ అప్రూవ్స్ ద అప్రోచ్ పేపర్ ఆర్ డ్రాఫ్ట్ పేపర్ అండి, విచ్ వాస్ మేడ్ బై ప్లానింగ్ కమిషన్. ఓకేనా? సో దాట్ వాజ్ అ సెకండ్ ఇంపార్టెంట్ ఫంక్షన్ అనమాట. సో వన్స్ అలా ఎన్డీసీ అప్రూవ్ చేసిన తర్వాత దాన్ని పార్లమెంట్ తర్వాత క్యాబినెట్ అప్రూవ్, తర్వాత ఏంటి అప్రూవల్ అయిన తర్వాత అప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. ప్రీవియస్గా ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఎలా ఉండే లైక్ మనకి ఏంటంటే దానికి ముందు జస్ట్ స్టేట్స్ అనేవి ఇన్వాల్వ్ అవ్వు, సెంట్రల్ ప్లాన్ ప్రిపేర్ చేస్తే స్టేట్స్ వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే స్టేట్స్ పార్టిసిపేషన్ ఉంటుంది అండ్ అలాగే ఎన్డీసీ అనేది అప్రూవల్ ఇవ్వాలి అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఎన్డీసీకి ఫైనాన్షియల్ పవర్ అనేది ఉండదు, ఇందులో ఫుల్ టైం మెంబర్స్ కూడా ఉండరు, పార్ట్ టైం మెంబర్స్ కూడా ఉండరండి. ఓకేనా? సో అది మనకి జాతీయ అభివృద్ధి మండలి అండి. ఓకేనా? దట్ ఈస్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనమాట. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? సో ఇలా మనకి ఈ 2 బాడీస్. ఓకేనా? సో ఇక్కడ మీరు ఒకటి కాన్సన్ట్రేట్ చేయాలి. నేను ఇందాక మీకు ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పినప్పుడు అండ్ అలాగే ఎన్డీసీ చెప్పినప్పుడు ఏమన్నాను, ఇవి 2 కూడా ఎగ్జిక్యూటివ్ బాడీస్ లేదా అడ్వైజరీ బాడీస్ అన్నాను. ఎందుకోసం ఇది నేను చెప్పానంటే ఇక్కడ మీకు నీతి ఆయోగ్ అండి, నీతి ఆయోగ్ అండ్ అలాగే జిఎస్టీ కౌన్సిల్. ఇప్పుడు సపోజ్ ఈ 4 బాడీస్ ఉన్నాయి అనుకుందాం, దీంట్లో ఏది కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఓన్లీ జిఎస్టీ కౌన్సిల్ మాత్రమే కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. సో ఇలా మీకు ప్రీవియస్ గా క్వశ్చన్స్ అనేవి అడిగారు. ఓకేనా? అందుకోసం నేను స్పెసిఫిక్ గా మెన్షన్ చేశాను. నీతి ఆయోగ్ అయినా, ఎన్డీసీ అయినా, ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా
ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా ఫామ్ అయిన బాడీస్ అన్నమాట. సో అందుకే వాటిని ఎగ్జిక్యూటివ్ బాడీ లేదా అడ్వైజరీ బాడీస్ అని అంటారు. ఓకేనా? సో ఇది మీరు నోట్ చేసుకోండి. నీతి ఆయోగ్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే 12 పంచవర్ష ప్రణాళికల గురించి 5 year ప్లాన్స్ గురించి కూడా మనం అప్కమింగ్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో మీరు ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇప్పుడు ఏమన్నాము, క్రొనాలజీ కూడా ఒకటి మీరు చూసుకోండి. క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఒకటేమో ఈ విధంగా కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటి అనేది. నెక్స్ట్ వన్ క్రొనాలజీ అండి. ఇప్పుడు 1948లో ఫర్ ద ఫస్ట్ టైం ఏమన్నాము, ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ రావడం జరిగింది. దాని తర్వాత ప్లానింగ్ ఏర్పాటు చేయడం, ప్రణాళికని రూపొందించడానికి ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. దాని తర్వాత పంచవర్ష ప్రణాళికలు స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత ఏంటి, మళ్ళీ 1952లో ఎన్డీసీ ఏర్పాటు చేశారు. అంతేనా? సో ఇలా మీరు క్రొనాలజీని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది ఖచ్చితంగా మీకు ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. అంటే ఏ బాడీ ఎప్పుడు ఫామ్ అయింది అనేది. ఓకే? సో ఇప్పుడు ఎన్డీసీ ముందు ఫామ్ అయిందా ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియానా అంటే, ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫామ్ అయింది. దాని తర్వాత మనకి 1952లో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఏర్పడడం జరిగింది. ఓకేనా? సో ఈ విధంగా క్రొనాలజీ బేస్డ్గా కూడా క్వశ్చన్స్ అనేవి మీకు స్టేట్మెంట్స్ రూపంలో వస్తుంటాయి. ఆర్ యూ క్లియర్? సో మీకు ఈ 2 బాడీస్ గురించి ఒకసారి ఐడియా ఉంటేనే నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్స్ అనేవి మీకు ఈజీ అవుతాయండి. ఓకేనా? సో ఇలా మీరు భారత ప్రణాళిక సంఘం ఏంటి, జాతీయ అభివృద్ధి మండలి అంటే ఏంటి, దాని కంపోజిషన్ అండ్ వాటి యొక్క ఆబ్జెక్టివ్స్, అవి ఎందుకోసం ఏర్పాటు చేశారు, అవి అడ్వైజరీ బాడీసా లేదా, ఈ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఎన్డీసీ ఏదైతే ఉందో అది డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ ద్వారా దాన్ని చేయడం జరిగింది. ఓకేనా? సో విచ్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు ద ప్లానింగ్ అండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? రిలేటెడ్ టు ఆల్ అబౌట్ లైక్ నీతి ఆయోగ్ రిలేటెడ్గా మనం కంప్లీట్గా క్లాస్ అనేది డిస్కస్ చేద్దాము. హోల్ కాన్సెప్ట్ ఇంకా కొంచెం లెందీగా ఉంటుంది, అందుకోసం అది నేను మీకు సెపరేట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను ప్లానింగ్లో భాగంగానే. ఓకేనా? అండ్ ఇందాక నేను మీకు ఆల్రెడీ అనౌన్స్ చేశాను, మీకు టెస్ట్లు అనేవి అవైలబుల్గా ఉన్నాయి గ్రంథాలయ యాప్లో. 399 రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో. ఓకే? సో హరియప్ గైస్, ఇంకా ఎవరైనా ప్లాన్ చేసుకున్నట్లయితే ఇంకా డిలే చేయకుండా యాజ్ సూన్ యాజ్ గెట్ యాక్సెస్ ఫర్ ద టెస్ట్ సిరీస్ అండ్ డౌన్లోడ్ అవర్ యాప్. ఓకే? గ్రంథాలయ. థ్యాంక్ యూ గైస్. ఐ హోప్ యూ ఆర్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్. స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా కాన్సెప్ట్ పైన క్లాస్ కావాలి అన్నా కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. Okay, so I'll be going to resolve your issues. Okay, thank you. We'll be going to meet in the next class. Until then, stay tuned.